press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే మీరు చూడొచ్చు, మన దగ్గర మివి Duopods F50 అయితే మన దగ్గర ఉందన్నమాట. సో రీసెంట్గా మనకి మివి కంపెనీ వాళ్ళు ఈ యొక్క ఇయర్ బడ్స్ని అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది అండర్ 999 ఆఫర్లో. మీరు మన ఛానల్ ప్రీవియస్గా మీరు వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో మీరు మివి Duopods F40 అయితే అన్బాక్స్ చేశాను. సో దాని యొక్క డీటెయిల్ ఇండెప్త్ రివ్యూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు ఇంకో పక్క తీసుకుంటే మనకి మివి Duopods F60 కూడా మీకు అన్బాక్స్ చేశాను. దీని కంపారిజన్ కూడా చేశాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే F40 F60 మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో F50 అయితే అన్బాక్స్ చేసి దాని యొక్క ఇండెప్త్ రివ్యూని అయితే మీకు ఈరోజు నేను పోస్ట్ చేస్తాను. సో నేను ఈ రెండు వాడాను కాబట్టి, సో ఈ రెండు ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి F50 కూడా వాడతాను. సో వాడిన తర్వాత నేను మీకు ఇండెప్త్ రివ్యూలో ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏంది ఓవరాల్గా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడతాను. సో దీని యొక్క ప్రైజెస్, నెక్స్ట్ మనకి వీటి యొక్క కలర్ వేరియంట్స్ గురించి వాడుకుంటే బేసికల్గా మనకి ఇది ఫ్లిప్కార్ట్లో అదేవిధంగా మివి వెబ్సైట్ అయితే అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు స్టార్టింగ్ ఇంట్రడక్టరీ ప్రైస్లో వీళ్ళు మనకి 999 ఆఫర్ అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ ప్రైస్ హైక్ చేస్తే ఇది మనకి 1499 అంటే మనకి 1499 రూపాయలకి అయితే ప్రైస్ని అయితే హైక్ చేసడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను నిన్న మివి వెబ్సైట్లో చూసినప్పుడు అయితే నాకు 1499 అయితే ఆల్రెడీ ప్రైస్ హైక్ అయిపోయింది. బట్ స్టిల్ మనకి ఫ్లిప్కార్ట్లో 999 ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా నచ్చినట్లయితే కింద లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. మీరు 999 అయితే ఈ 999 ఆఫర్కి అయితే మీరు వెంటనే గ్రాప్ చేయండి. ఎందుకంటే ప్రైస్ అనేవి ఏ నిమిషాలైనా సరే మళ్ళీ అది 1499 అయితే హైక్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మన కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బేసికల్లీ బ్లూ, వైట్, బ్రౌన్. సో ఈ కలర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రజెంట్ నేను తెప్పించింది అయితే బ్లూ కలర్ అనమాట. సో చూద్దాం, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక ఓవరాల్ డీటెయిల్ ఇన్ డెప్త్ రివ్యూని అయితే ఈ వీడియో అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేశాను, ట్రై చేయండి. ఎందుకంటే మీరు చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి నేను తీసుకొస్తున్నాను. సో నేను ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్ చేస్తానని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో ఇంక వితౌట్ డిలే మనం ఈ మివి Duopods F50 అన్బాక్సింగ్లో అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి మివి Duopods F50 అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి మనం ఈ సీల్డ్ అండ్ వ్రాపర్స్ అయితే తీసేద్దాం. ఆ తర్వాత లోపల మనకి బాక్స్లో కంటెంట్స్ ఏమైనా చూద్దాం ఒకసారి. సో ఈ సీల్స్ తీసిన తర్వాత మీరు పైన తీసుకుంటే మీకు మివి బ్రాండింగ్ అయితే ఉంది. కింద మనకి మివి Duopods F50 యొక్క ఫొటోస్ అయితే ఉన్నాయి. కింద మనకి TWS అని చెప్పేసి రాశారు. నెక్స్ట్ మనకి కింద మేడ్ ఇన్ ఇండియా 50 years ఆఫ్ ప్లేట్. అండ్ నెక్స్ట్ మనకి ఇది డీప్ అండ్ పవర్ఫుల్ బాస్ అని చెప్పేసి అయితే రాశారు. వీళ్ళ యొక్క ట్యాగ్ అండ్ పుష్ ద లిమిట్స్ అని చెప్పేసి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో వీళ్ళ యొక్క ప్లాన్ మనకి హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి వీళ్ళు ఏవైతే ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ మీకు లోపల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి లోపల మీరు తీసుకుంటే మనకి ఒక వారంటీ కార్డు ఒకటి, ఒక మివి వాళ్ళ వెల్కమ్ కార్డు, నెక్స్ట్ దాంతోపాటు Duopods F50 యొక్క యూజర్ మాన్యువల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఒకసారి పక్కన పెట్టేస్తే లోపల మనకి మివి Duopods F50 అయితే ఉందన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మీరు బ్లూ కలర్. అండ్ నెక్స్ట్ మనకి దీంతో పాటు ఒక Type-C USB పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కనెక్టింగ్ కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ మీరు ఏం లేదు, ఆ బడ్స్ని బయట తీసేసిన తర్వాత మీకు బ్లూటూత్ ఆన్ చేసినట్లయితే అందులో మీకు మివి Duopods మనకి F50 అయితే కనిపిస్తుంది అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో దీన్ని పేర్ చేసేయగానే దీనిలో ఒక మనకి సెట్టింగ్స్ తీసుకుంటే మనకి దీనిలో ఆడియో కోడాక్స్ అవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంటాయి. లైక్ మనకి SBC AAC సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి బ్యాటరీ 100% అని చెప్పేసి అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ సెటప్ గురించి అయితే. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం దీని యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి F50లో మీరు తీసుకుంటే మనకి కింద మివి బ్రాండింగ్ ఉంటుంది. పైన మీకు ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మీకు Type-C పోర్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లోపల మీరు తీసుకునే 13mm డ్రైవర్స్ 2 అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంట్లో కింద మీకు తీసుకుంటే 2 మెమ్ మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మంత్ దీని ఒక ఫిట్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా మనకి ఇది ఇన్ ఇయర్ ఫిట్ అయితే కాదనమాట. సో కొంతమందికి ఇది సెట్ అవుతుంది, కొంతమందికి ఇది సెట్ అవ్వదు, కొంతమందికి ఇరిటేషన్ అయితే వస్తుంది అనమాట. ఇది ఫిట్ అయితే పర్లేదు, బట్ అందరు ఇయర్స్ అయితే ఫిట్ అవ్వాలని రూల్ అయితే లేదు. ఇన్ ఇయర్ ఫిట్ అయిన ఉంటే ఇంకా బాగుంటుంది. మీకు వాయిస్ కూడా మీకు ఏంటంటే ఇన్ ఇయర్ ఫిట్ ఉంటే మీకు ఇంకా లోపలికి వెళ్తుంది కాబట్టి మీకు వాయిస్ ఇంకా బాగా వినిపిస్తుంది. సో ఓవరాల్ మనకి దీని ఒక డిజైన్ బిల్డ్ అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి పట్టినప్పుడు చాలా హ్యాండీ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ఈజీగా పోర్టబుల్ అనమాట. సో మనకి బేసికల్గా మనకి మివి Duopods F50కి F60కి నేను చూసిన వాటిలో డిఫరెన్స్ ఏంటంటే మనకి F60లో మీకు ఏంటంటే ప్లేన్ ఉంటుంది మొత్తం కూడా. ఇది ఒక పెబుల్ స్టోన్ డిజైన్తో తీసుకొచ్చారు. ఇది మనకి ఏంటంటే కొంచెం మార్బుల్ ఫినిషింగ్ టైప్లో అయితే వీళ్ళు మనకి
ఆ డిజైన్లో అయితే వీళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకి దీని యొక్క సౌండ్ పర్ఫార్మెన్స్, ఆడియో క్వాలిటీ, కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో బేసికల్ దీనిలో మనకి 13mm డ్రైవర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చి ఆడియో అయితే చాలా బాగుందన్నమాట. సో ప్రజెంట్ అయితే వినడానికి మీకు సాంగ్స్ వినడానికి బాస్ కూడా చాలా బాగుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఇంకా ఫుల్ వాల్యూమ్లో పెట్టినప్పుడు కూడా మీకు ఎటువంటి క్లియర్గా వాయిస్ అయితే వినిపిస్తుంది, కానీ ఎటువంటి నాయిస్ అనేది నేను ఎక్కువగా అయితే గమనించలేదు. నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే యావరేజ్ అని చెప్పొచ్చు, మరి హై క్వాలిటీ అని చెప్పలేను కానీ బట్ మనకి యావరేజ్ అని చెప్పొచ్చు. మీరు నార్మల్ ఎటువంటి ట్రాఫిక్ లేని సిచ్యువేషన్స్లో మీరు మాట్లాడినట్లయితే క్లియర్గా అయితే వినిపిస్తుంది. బట్ కొంచెం నేను మిదివైకి వెళ్ళాను, సో అక్కడ కొంచెం గాలి వస్తుంటాయి కదా, సో అక్కడ అటువంటి సిచ్యువేషన్లో మనకి ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే కొంచెం క్రియేట్ అవ్వడం జరిగింది. మన దీంట్లో 2 మెమ్ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి, బట్ అయినా కూడా మనకి ఏంటంటే కొంచెం ఆడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అదొకటే నేనైతే గమనించాను. మరీ వర్స్ట్ అని కాదు కానీ బట్ మనకి ఏంటంటే యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడుకుంటే బేసికల్లీ దీనిలో మనకి PNC అయితే ప్రొవైడ్ చేశారు. సో బేసికల్లీ ANC అయితే ఇవ్వలేదన్నమాట. సో ANC బదులు PNC అయితే ఇచ్చారు. PNC ఇస్ నథింగ్ బట్ మనకి ఏంటంటే ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్. నెక్స్ట్ మనకి దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ ఉంటుంది, అంతే, అంతకుమించి పెద్ద తేడా అయితే ఉండదు. రెండు కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన దీనిలో ఆడియో కొడాక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి AAC SBC ఆడియో కొడాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా మనకి దీంట్లో లేటెన్సీ ఏదైతే లేదనమాట. సో క్యాజువల్ గేమ్ అయితే పనిచేస్తుంది, కానీ మీకు హెవీ గేమ్స్ అయితే ఆడతారు. సో అటువంటి వాళ్ళకి ఇటువంటి అయితే సజెస్ట్ చేస్తారంటే డెఫినెట్గా అయితే దీన్ని సజెస్ట్ చేయండి. బికాస్ ఆఫ్ మీరు వైడ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ లేటెన్సీ కానీ అవన్నీ కూడా మీరు గమనించవచ్చు. బట్ దీని ఎటువంటి లేటెన్సీ అయితే దీనిలో వాళ్ళు మెన్షన్ చేయలేదు, దీని లేటెన్సీ కూడా లేదు. బట్ క్యాజువల్ గేమింగ్ అయితే ఇది ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి Mivi Duopods F50లో ఉన్న కొన్ని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికలీ వీటిలో మనకి ఏంటంటే ఇక్కడ స్టెమ్ దగ్గర కొంచెం టచ్ సెన్సార్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీటి ద్వారా మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం, నెక్స్ట్ మనకి నెక్స్ట్ ట్రాక్ వెళ్ళడం, ప్రీవియస్ ట్రాక్ వెళ్ళడం అటువంటివి అయితే చేయొచ్చు అనమాట. అవి ఎలాగో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలంటే జస్ట్ మీరు ఏం లేదు, మీరు ఆ స్టెమ్ ఏదైతే ఉందో అక్కడ పైన సెన్సార్ దగ్గర అలా జస్ట్ అలా టచ్ చేసి మీకు పైకి అంటే మీకు వాల్యూమ్ అనేది పైకి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు కొంచెం డౌన్ అంటే మీకు వాల్యూమ్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ దాంతోపాటు ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యూజిక్ని ప్లే చేయాలనుకుంటే మీకు జస్ట్ ఏం లేదు, మీరు ఏ స్టెమ్లో అయినా సరే మీరు జస్ట్ అలా టచ్ చేసినట్లయితే మీకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. మళ్ళీ మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు సాంగ్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ట్రాక్ వెళ్ళాలనుకుంటే మీరు లెఫ్ట్ ఇయర్ బడ్ ఉంది కదా, సో దీని మీద మీరు ఏంటంటే డబల్ టైమ్స్ మీరు ట్యాప్ చేసినట్లయితే మీరు ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారు. నెక్స్ట్ మీకు రైట్ స్టెమ్ మీద మీరు ఒకవేళ డబల్ ట్యాప్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తారు అనమాట. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ యొక్క Mivi Duopods F50 ద్వారా మీరు గూగుల్ అసిస్టెంట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఏం లేదు, మీరు దీన్ని ఏ స్టెమ్లో అయినా సరే మీరు ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే మీరు గూగుల్ అసిస్టెంట్ అయితే మీరు యాక్టివేట్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు సిరి ఉంటే iOSలో అయితే మీకు సిరి అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు దీనిలో కాల్స్ వచ్చినప్పుడు కూడా మీరు దీని నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, మీరు 2 బడ్స్లో మీరు దేంట్లో అయినా సరే మీరు జస్ట్ ఒకసారి సింగిల్ ట్యాప్ చేసినట్లయితే మీకు కాల్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాల్ రిజెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఏ స్టెమ్లో అయినా సరే మీరు జస్ట్ అలా పట్టుకొని మీరు హోల్డ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు కాల్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఇవి ఈ Mivi Duopodsలో మనం చూడగలిగే ఫీచర్స్ అయితే. నెక్స్ట్ మనం దీని ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 500 mAh పవర్ బ్యాటరీతో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కేసులో అయితే మనకి ఈచ్ బడ్లో మీరు తీసుకుంటే మనకి 40 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో మనకి ఓవరాల్గా దీన్ని ఛార్జ్ చేయడానికి మనకి 1 hour టైం అయితే పడుతుంది ఓవరాల్ కేస్ అయితే. సో దీన్ని మనం 50 hours ప్లేబ్యాక్ టైం అయితే మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంచుమించుగా మనకి 6 hours వరకు మనకి దీని ఒక బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి మీరు ఛార్జ్ చేసినట్లయితే మీరు ఈ బడ్స్ ద్వారా. ఇట్లా మీరు మల్టిపుల్ టైమ్స్ అంటే మీకు ఇంచుమించుగా ఒక 5 times వరకు అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు ఆ కేసులో కానీ ఫుల్ ఛార్జ్ ఉంటే. సో ఓవర్లో మీరు 50 hours ప్లేబ్యాక్ టైం అయితే మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 10 minutes ఛార్జ్ చేస్తే మీరు 10 hours వరకు మనకి దీనిలో ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ దీనిలో మనకి Type-C పోర్ట్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి దీనిలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి దీని ఇంకా అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బ్లూటూత్ 5.1 వర్షన్తో వస్తుంది. ఇది మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి డస్ట్ ప్రూఫ్ ఇది. సో మీరు జాగింగ్కి నెక్స్ట్ మనకి రన్నింగ్కి ఇటువంటి వాటికి అయితే మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మీరు దీని అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇది ఒక 10 meters వరకు అయితే ఇదైతే వర్క్ చేస్తుంది. సో మనం కనెక్ట్ చేసిన తర్వాత ఒక 10 meters డిస్టెన్స్లో ఆపరేటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఈ Mivi Duopods F50 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. సో ఫైనల్గా మనకి దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదా అనే విషయానికి వచ్చినట్లయితే సో డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. ఆడియో కూడా మీకు నాకు బాగానే అనిపించింది. కాల్ క్వాలిటీ ఒకటే కొంచెం యావరేజ్ అనిపించింది. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే గేమింగ్ లేటెన్సీ వీటి గురించి మాట్లాడుకుంటే మనకి క్యాజువల్గా అయితే ఓకే కానీ బట్ హెవీ గేమర్స్కి అయితే నేను దీన్ని సజెస్ట్ చేయను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది ఫ్లిప్కార్ట్లో కానీ Mivi వెబ్సైట్లో కానీ 999 ఆఫర్ కానీ దొరికితే దీన్ని ఒకసారి మీరు ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నాకు ఇంకా 1499 అయితే ఉన్నట్లు అనిపిస్తే మీరు వెయిట్ చేయండి. ఏదైనా ఫెస్టివల్ సీజన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సేల్స్లో వీటి మనకి 999 అయితే తీసుకొస్తారు అనమాట. అప్పుడు మీరు వీటిని కొని ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. ఇదిగా ఓవరాల్గా మనకి ఈ వీడియో అయితే ఈ Mivi Duopods
F50 గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తెలుపుతాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఇటువంటి మరెన్నో మంచి అన్బాక్సింగ్ గ్యాజెట్ రివ్యూస్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.